లక్ష్మీదేవి వైభవం లేదా ఆ తల్లి యొక్క తత్వం గురించి మనకు ఎన్నెన్నో అద్భుతమైన స్తోత్రాలు గ్రంథాలు అనుగ్రహింపబడి ఉంటే వాటిల్లో అత్యంత ప్రధానమైనటువంటిది శ్రీమాన్ పరాశర భట్టర్ స్వామివారు మనకు అనుగ్రహించిన శ్రీగుణరత్న కోశం అనేటువంటి ఒక శ్రీకోశం. ఈ శ్రీగుణరత్న కోశంలో తల్లి యొక్క వైభవాన్ని ఎన్నెన్నో విధాల కొనియాడారు. ఈ అద్భుతమైన గ్రంథాన్ని మనకు అనుగ్రహించటంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, సాధారణంగా జనబాహుళ్యంలో వ్యాపించి ఉన్న లక్ష్మీదేవి అనే మాటకు అర్థాన్ని కేవలం ఇది ఒక సంపద, ఐశ్వర్యము, భోగభాగ్యము అనే దృష్టికోణంతో కాకుండా, లక్ష్మీదేవి అంటే మన జీవితపు సమగ్ర ముఖ చిత్రము. లక్ష్మీదేవి అంటే కేవలము ఈ లోకంలో మనల్ని ఆదుకునే తల్లి కాదు, మానవ జీవితానికి ఏదైతే పరమార్థంగా ఉన్నదో, ఏ మోక్షాన్ని పొందాలి అని ప్రతివాడు తపిస్తూ ఉంటాడో ఆ మోక్షాన్ని పొందింపచేసే తల్లి కూడా ఈ లక్ష్మీదేవే అన్న విషయాన్ని మనకి తెలియచేస్తూ వారు అనుగ్రహించిన గ్రంథానికి శ్రీ గుణరత్న కోశమని సార్థక నామధేయం. ఎందువల్ల సార్థక నామధేయం అంటే అంత మహత్వం అందులో ఉంది. తల్లి యొక్క వైభవాన్ని గురించిన అన్ని గొప్ప విషయాలు అక్కడ చెప్పబడి ఉన్నాయి. ఇది మనకి ప్రధానమైనటువంటి విషయం. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కేవలం ఏదో 4 డబ్బులు లెక్కేసుకోవటం కోసం లక్ష్మీదేవి అక్కడ ఉన్నటువంటి ఆమె కాదు. ఇంతకుముందు కొన్ని శ్లోకాలలో మనం లక్ష్మీదేవి వేదముల చేత ప్రమాణీకరింపబడిన మహత్తు కలిగిన తల్లి అని చెప్పి అన్నాం. కేవలం వేదములోనే ఆ ప్రమాణం ఉన్నదా, ఇంకా ఇతర గ్రంథాలలో లేదా అన్న సందేహం వస్తే, ఇతరమైన ఎన్నో గ్రంథాలలో కూడా ఆ లక్ష్మీదేవి యొక్క వైభవమే మనకు తెలియజేయబడి ఉన్నది. ఏ విధంగా తెలియజేయబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అది మనకు తెలియచేస్తున్నారు ప్రస్తుతము ప్రార్థనలో. ఉద్బాహుస్త్వాం ఉపనిషదసౌ వహనైకానియంత్రీం శ్రీమద్రామాయణమపి పరం ప్రణితి త్వచ్చరిత్రే స్మర్తారో అస్మజ్జననీ యతమే స ఇతిహాసైః పురాణైః పురాణైః నిన్యుః వేదానపి చ తతమే త్వన్మహిమ్ని ప్రమాణం. ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమంటే, తల్లి వైభవాన్ని గురించి మనకు తెలియచేసేవి కేవలము వేదాలు మాత్రమే కాదు, వేదములతో పాటు ఇతరమైన పురాణాలలో స్మృతులలో కూడా ఆ తల్లి యొక్క వైభవం మనకు తెలియజేయబడి ఉన్నది అన్న విషయాన్నే తెలియజేస్తూ ఉన్నారు. అస్మజ్జననీ, ముందుగా తల్లిని ప్రార్థన చేస్తూ అంటున్నాం మనం. ఓ మా తల్లి, మా అందరికీ తల్లి అయినటువంటి ఓ అమ్మా, అసౌ ఉపనిషదేకా ఉద్బాహు త్వాం నియంత్రీం న ఆహ.
ఈ ఒక్క ఉపనిషత్తు మాత్రమే నీ యొక్క గొప్పదనం గురించి చెప్పట్లేదమ్మా. అంటే మనం ఇంతకుముందు అన్నాం కదా, వేదాల యొక్క శిరోభాగములోన తల్లి యొక్క గొప్పదనం అంతా కూడా వర్ణింపబడి ఉన్నది అని. వేదాల శిరోభాగములంటే ఉపనిషత్తులు అని అర్థం. ఆ ఉపనిషత్తుల్లో ఎవరి గురించి చెప్పబడి ఉంది? ఈ లక్ష్మీదేవి గురించే చెప్పబడి ఉన్నది అని మనం అన్నాం. అంటే అదొకటేనా అండి, ఇంక మిగతా చోట్లేదా? మనకెప్పుడు సందేహాలు ఇలానే వస్తూ ఉంటాయి. ఎక్కడైతే ఉందో పోయి దాన్ని చూడవయ్యా అంటే ఆ తర్వాత చూస్తానులే కానివ్వండి ఇంకెక్కడా లేదా అని అడుగుతాం మనం. అంటే మనం ఎప్పుడూ కూడాను ఎక్కడెక్కడ రంధ్రాన్వేషణ చేయటం బాగా అలవాటు మానవుడికి. తప్పులు వెతకాలి అని చూస్తూ ఉంటాడు. ఎక్కడైతే దానికి ఏదన్నా లోటు ఉంటే ముందు దాన్ని పట్టుకుందాం అనుకుంటాడు. మంచి విషయాన్ని గ్రహించడానికి ఉత్సాహం తక్కువ, అనవసరమైన విషయాల్లో మానవుడికి ఉండే ఉత్సాహం చాలా చాలా ఎక్కువ. అది ప్రతి క్షణము కూడాను మనకి ప్రతి విషయంలో కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. మానవుడి యొక్క బుద్ధి అటువంటిది కనుక వాడు ఈ విధంగా వీటన్నింటినీ కూడా గురించి తెలుసుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు.